మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ కు గ్లోబల్ గ్రీన్ ఐకాన్ అవార్డు వచ్చిన సందర్భంగా చిన్నారులతో కలిసి మొక్కలు నాటారు కార్పొరేటర్ సామల హేమ. సీతాఫల్ మండిలోని మోడల్ స్కూల్లో చిన్నారులతో కలిసి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్నారు. 8 ఏళ్లుగా ప్రతి ఒక్కరిని ఏకం చేసి కోట్లాది మొక్కలు నాటి గ్రీన్ తెలంగాణగా తీర్చిదిద్దడంలో సంతోష్ కుమార్ తన వంతు పాత్ర పోషించారని ప్రశంసించారు. ఆయన్ను స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరూ 3 మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. సంతోష్ అన్న గారికి గ్రీన్ ఐకాన్ అవార్డు వచ్చినందుకు వారికి హార్దిక కంగ్రాచులేషన్స్. అలాగే ఈ రోజు పుట్టినరోజు సందర్భంగా పద్మారావు గారికి హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజు గవర్నమెంట్ మోడల్ స్కూల్లో సీతాఫల్ గవర్నమెంట్ స్కూల్లో పిల్లలందరి తరఫున మేము మొక్కలు నాటడం జరిగింది. పర్యావరణాన్ని కాపాడాలి, ఇంకా కూడా అందరూ ఎంకరేజ్ చేయాలి, పిల్లలకు కూడా దాన్ని నేర్పించాలనే ఉద్దేశంతో ఈ రోజు మేము ఇక్కడ సతీష్ గారి ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మాజీ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారికి బ్రిటన్ లో గ్రీన్ ఐకాన్ అవార్డు వచ్చినందుకు గాను మరి ఇక్కడ సీతాఫల్ మండి కార్పొరేటర్ గారు మరి ఎప్పుడు ఫోన్ చేసినా ఎప్పుడు పిలిచినా మొక్కలు అనగానే స్పందించి అన్న మేము ఖచ్చితంగా మొక్కలు నాటే కార్యక్రమంలో ముందుంటాం. అటు కేసీఆర్ గారి హరితహారంలో భాగంగా కానీ ఇటు జోగినపల్లి సంతోష్ కుమార్ గారి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగానే మా సీతాఫల్ బండిలో మా ఎమ్మెల్యే గారి సహకారంతో మేము మొక్కలు నాటే కార్యక్రమంలో ఎప్పుడు ముందుంటామని ముందున్న హేమ శ్యామల గారికి కృతజ్ఞతలు చెప్తా ఉన్నాం. ఈరోజు జోగినపల్లి సంతోష్ కుమార్ గారు కులాలకు మతాలకు చిన్న పెద్ద పార్టీలకు అతీతంగా కోట్లాది మొక్కలు నాటారు కాబట్టే ఈరోజు అలాంటి అవార్డు గ్రహించారు. అంటే ఖచ్చితంగా ఎవరైనా కూడా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇంటి దగ్గర కానీ ఇంటి పరిధిలో కానీ పుట్టినరోజు అయినా మంచి రోజు ఒక మొక్క నాటి ప్రారంభించాల్సిందిగా కోరుతా ఉన్నాం. మొక్కలు నాటే కార్యక్రమం అనేది రేపటి తరాలకు మనం ఆస్తిని డబ్బుని ఇవ్వచ్చు, బంగాలు ఇవ్వచ్చు, ఇంకోటి ఉంటే పోతే కానీ మంచి ఆక్సిజన్ మంచి ప్రకృతి అనేది ఈ మొక్కలు నాటే కార్యక్రమం వల్లే చేపట్టగలుగుతాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటాలని కోరుకుంటూ అదే విధంగా ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఇంకొకసారి మరి అవార్డు గ్రహించిన జోగినపల్లి సంతోష్ కుమార్ గారికి నిజంగా సంతోషం కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం.